తంత్ర. మనకి బేసిక్ గా ఇలాంటి హర్రర్ మూవీస్ అంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది. సరే ఎలా ఉంటుందా అని చూసా, కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. బేసిక్ స్టోరీ లైన్ బానే ఉన్నా కానీ టేకింగ్ మాత్రం కంప్లీట్ డల్ అండ్ ఫ్లాట్ ఉంది. దెయ్యాన్ని చూడగానే భయం కాదు కదా, కొన్ని చోట్లయితే నవ్వు కూడా వచ్చింది. ఇంకా మూవీ ప్లాట్ కోసం చెప్పాలంటే రేఖ అనే అమ్మాయికి ఆత్మలు కనబడతాయి. అదే టైంలో తన మీద ఎవరో చేతబడికి క్షుద్ర పూజలు చేశారని తనకి తెలుస్తుంది. అసలు చేతబడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, తన బాయ్ ఫ్రెండ్ ఎలా హెల్ప్ చేశాడు, సేవ్ చేశాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీని ఒక 6 పర్వాలుగా క్షుద్ర పూజల్లో డిఫరెంట్ టైప్స్ ని చూపిస్తూ వచ్చారు. మూవీ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ట్రై చేసినా బట్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం కంప్లీట్ ఫెయిల్ అయింది. సాంగ్స్ వచ్చినప్పుడల్లా హ్యాపీగా స్లీప్ అయ్యొచ్చు. అసలు హర్రర్ జాన్రా అంటే మూవీ మొత్తం భయపడలేకపోయినా కొంచెమైనా మనల్ని హుక్ చేసే జంప్ స్కేర్స్ ఉండేలా చూడాలి. బట్ ఈ మూవీలో ఒక్క మూమెంట్ కూడా అలా ఉండదు. పర్వాలంటారు, వశీకరణం అంటారు, పాతాల కుట్టి అంటారు, కానీ ఏమీ కూడా మనల్ని ఎంగేజ్ చేసేలా ఉండవు. చేతబడులు వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చని వాళ్ళపై చేసుకుంటూ పోతా ఉంటారు. కొన్ని సీన్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తే షార్ట్ ఫిల్మ్స్ బెటర్ ఏమో అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుండి చూస్తున్నా దెయ్యం అంటే ముఖం మీద ఘాట్లు పెట్టుకుని, జుట్టు విరబూసుకొని, ఇస్త్రీ లేని చీర కట్టుకుని నడవడం, ఇవే చూసి మొనటనే అయిపోయింది. ఇందులో కూడా అలానే చూపించారు. ముందు అక్కడే డిస్కనెక్ట్ అయిపోయా. ఇంకా ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఉంటది, దాన్ని పట్టుకుని సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసి వదిలారు. ఎప్పుడో మర్యాద రామన్లో చూసిన సలోని ఈ మూవీలో మళ్ళీ కనిపించారు. స్క్రీన్ ప్లేలో ఎక్కడ ఎమోషన్స్ ఉండవు. ఎక్కడ స్టార్ట్ అయ్యి స్టోరీ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. మూవీ మొత్తం హీరోయిన్ అనన్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూవీలో చాలా సబ్ ప్లాట్స్ పెట్టారు, బట్ ఆ సబ్ ప్లాట్స్ కి ఎండింగ్ లో ప్రాపర్ కన్క్లూజన్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. తీసుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా వీక్ గా ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కంప్లీట్ ఫ్లోగా వెళ్తుంది. లాజిక్ లెస్ అండ్ అన్వాంటెడ్ సీన్స్ ఈ మూవీకి బిగ్గెస్ట్ మైనస్. క్లైమాక్స్ కూడా సాటిస్ఫాక్టరీ ఫీల్ లేదు. ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ బీజిఎం కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పెర్ఫార్మెన్సెస్ వైస్ అనన్య నాగల్నే అండ్ అదర్ క్యారెక్టర్స్ యాక్టింగ్ ఓకే అనిపించింది. కొన్ని సీన్స్ లో అనన్య యాక్టింగ్ క్రింజ్ ఫీల్ వచ్చింది. మెయిన్ గా క్లైమాక్స్. ప్లస్ పాయింట్స్ కన్నా మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మూవీలో. ఈ మూవీకి పిల్ల బచ్చాలని తీసుకొని రావద్దని మూవీ టీం ప్రమోట్ చేసుకున్నారు, బట్ వాళ్ళు ఒక పిల్ల బచ్చా మూవీ తీశారనేది మర్చిపోయారు. ఫైనల్ గా ఇది ఒక బోరింగ్ రెగ్యులర్ హర్రర్ రివెంజ్ డ్రామా. నాకైతే పెద్దగా నచ్చలేదు. నేనైతే రికమెండ్ చేయను, స్టే అవే. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.